ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. సో దాన్ని కూడా చూద్దాం ఒకసారి. దానికి ముందు కింద ఒక వార్త ఉంది. రెండు 14th లో ఉంది, ఇది 5th లో ఉంది. ఒకసారి చూపిస్తా. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. గ్రామస్థాయి ఉద్యోగులకు నెలల వేతనాలు ఇవ్వాలి. సమీక్షలో సీఎం. 15న ఢిల్లీకి సీఎం. 21, 23 వరకు దావోస్ పర్యటన. 21 తారీఖు నుంచి 23 దాకా మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండలేడు. 5వ పేజీలో చూసి 14వ పేజీ కాడికి పోదాం. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. సో నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం అనే వార్త వద్దాం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇవాళ 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై వారికి దిశానిర్దేశం చేస్తారు. మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వాలని కేబినెట్ కూడా తీర్మానించింది. అమలుపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలను కూడా నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులు ఎంపిక చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా కలెక్టర్లను అందులో భాగస్వామ్యం చేసే వీలుంది. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అర్హులు ఎంపిక కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్ను తీసుకొచ్చింది. రాష్ట్రం మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చినాయి. ఏది ఇండ్ల కోసం. జిహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 95% సర్వే ముగిసింది. సంక్రాంతిలోపు జిహెచ్ఎంసీ మినహా మిగతా 32 జిల్లాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదేమని సో రైతు భరోసా గురించి మాట్లాడారు. ఉపాధిగా మన వ్యవసాయ కూలీల గురించి వచ్చింది అంశం. ఇందిరమ్మ ఇండ్ల గురించి. సో గ్రామసభ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేరున్నారు. ఇందిరమ్మ కమిటీలు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రేషన్ కార్డులకు సంబంధించి అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కలెక్టర్లతోటి ఇలా మధ్యాహ్నం 3 గంటలకు దిశానిర్దేశం ఉంది. దాని గురించి మనకేం బయటకు పెద్దగా ఆగమేం కావద్దు. ఆ కలెక్టర్లు జిల్లాలకు వచ్చేస్తారు. ఇక ఆల్మోస్ట్ ప్రతి జిల్లా కేంద్రంకి, ప్రతి జిల్లా కలెక్టరేట్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా 3 గంటలతోటి రేపటి నుంచి ఎల్లుండి నుంచి అన్ని క్లారిటీ వస్తాయి జనాలకి. సో కలెక్టర్ ఆఫీస్లో ఏం నడుతుంది అనేది తెలుస్తుంది అన్నట్టు.